రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, నేషనల్ టీమ్ని తయారు చేసేటటువంటి ప్రక్రియను చేపట్టింది. కొత్త టీంని అనౌన్స్ చేసింది. ఇది ఎప్పుడొకప్పుడు జరగాల్సిందే, ఎందుకంటే కొత్త అధ్యక్షుడు నితిన్ నవీన్ వచ్చి అప్పుడే 3 నెలలైంది కాబట్టి ఇది ఏదో ఒక రోజు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి దాని ప్రకటన జరిగింది. దీన్ని ఏ రకంగా చూడాలి, ఈ కొత్త టీముని ఏ రకంగా చూడాలన్నట్టయితే కొత్త టీములో 3 అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మొట్టమొదటిది అట్టడుగు స్థాయి కార్యకర్తలతో ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోగలగడం మొదటి అర్హతలా కనిపిస్తోంది. రెండవది స్థానిక రాజకీయ వ్యవస్థలతోటి గట్టి సంబంధం ఉండడము, అక్కడ ఉన్నటువంటి వాటి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండడము. మూడవది పార్టీ యొక్క సందేశాన్ని ఓటరు దాకా సమర్థవంతంగా చేర్చటం. ఈ 3 అంశాల ప్రాతిపదికగా ఆధారంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క కొత్త టీముని కాన్స్టిట్యూట్ చేసింది, ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని ఇప్పటి వరకు కనిపించినటువంటి పేర్లు ఈసారి డ్రాప్ అయ్యాయి. ఇంత మటుకు గతంలో డ్రాప్ అయిపోయి గతంలో కనిపించకుండా ఉన్నటువంటి పేర్లు దాదాపు కనుమరుగయ్యాయని భావించినటువంటి కొన్ని పేర్లు ఈసారి టీంలో ఉన్నాయి. కాబట్టి గతంలో డ్రాప్ అయిపోయిన వాళ్ళు శోకించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు డ్రాప్ అయిపోయిన వాళ్ళు కూడాను ఏదో విచారంలో మునిగిపోయేటటువంటి పరిస్థితి లేదు. సంస్థాగత పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు, రీఅరేంజ్మెంట్స్ జరుగుతున్నప్పుడు కొందరికి బాధ్యతలు అప్పగించటము, కొందరికి తాత్కాలికంగా వారిని విశ్రాంతిని ఇవ్వడము, ఇది భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి జరుగుతోంది. దీనిని ఆ రకంగానే చూడాలి. ఎందుకంటే గతంలో తీసేసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళలేదు. ఇప్పుడు ఎవరెవరినైతే పక్కన పెట్టారో కూడా వాళ్ళు కూడా పార్టీ వదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ సంస్కృతి కాంగ్రెస్ కన్నా కొంత భిన్నం. ఇది మొట్టమొదటి అంశం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొందరు నాయకులు కంటిన్యూ అయ్యారు. అంటే పూర్తి సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు బీజేపీ కంటిన్యూటీనే నమ్ముకుంది, పాత టీంనే నమ్ముకుంది. సంస్థాగత వ్యవస్థల విషయంలో వచ్చేటప్పటికీ అదే బిఎల్ సంతోష్, అదే సౌదాన్ సింగ్, ఆ రకమైనటువంటి సంఘటనిక ఆర్గనైజింగ్ సెక్రటరీల వ్యవస్థ ఏదైతుందో దానిలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఆర్గనైజేషనల్ కంటిన్యూటీ కొనసాగుతుంది, ఆర్గనైజేషనల్ ప్రోగ్రాముల కంటిన్యూటీ కొనసాగుతుంది. టీముని రీషఫుల్ చేయటం జరుగుతోంది. మారిన పరిస్థితుల, మారిన అవసరాల నేపథ్యంలో ఒక నిజంగా చాలా గణనీయమైనటువంటి మార్పు ఐటీ సెల్ విషయంలో జరిగింది. ఐటీ సెల్ యొక్క ఓవర్హాల్ జరిగింది. దాని అధ్యక్షుడైనటువంటి అమిత్ మాలవియా స్థానంలో దీపక్ మహాస్కే అని ఛత్తీస్గఢ్కి చెందినటువంటి యువ నాయకుడిని ముందుకు తీసుకుని రావడం జరిగింది. ఓవరాల్గా ఈ టీముని చూస్తే ఈ టీంలో బాగా అనుభవజ్ఞులు, సంస్థాగత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేసి వివిధ బాధ్యతల్లో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, సంస్థాగత బాధ్యతల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు, యువకులు ఉన్నారు. యావరేజ్ ఏజ్ ఏదైతే ఉందో 55 ఏళ్లకు తక్కువగా ఉంది. దీని అర్థం ఏంటంటే 40 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే యంగ్ బ్లడ్ని పార్టీ యొక్క టీంలోకి తీసుకుని రావడం జరిగింది. పార్టీ అధ్యక్షుడే చాలా యంగ్ కాబట్టి ఈ మార్పు జరగడం అనేది సహజము. బీజేపీ కూడాను 2029కి ఆ తరువాత ఎలక్షన్స్కి తనను తాను పొజిషన్ చేసుకోవాలన్నట్టయితే యువ నాయకత్వాన్ని ఇప్పటి నుంచే గ్రూమ్ చేయాలి. కాబట్టి ఆ దిశగా మార్పులు జరిగాయి. ముఖ్యంగా ఇంత మటుకు ఉన్నటువంటి జేపీ నడ్డా టీంకి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏమిటి? జేపీ నడ్డా వాస్తవానికి 2024 లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన అధ్యక్ష పదవి, ఆయన పనంతా కూడాను దాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి బలమున్నటువంటి రాష్ట్రాలని మరింత బలోపేతం చేసేటటువంటి పని ఆయన చేశారు. అయితే ఆయన పనితీరు లోకి పైకి పెద్ద హడావిడి లేకుండా చాలా నిదానంగా, నిశ్శబ్దంగా ఒక కంట్రోల్ రూమ్ స్టైల్లో, అంటే కేవలం ఒక
వార్ రూమ్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుని క్రైసిస్ని మేనేజ్ చేస్తూ పరిస్థితుల్ని అదుపు చేసేటటువంటి శైలిలో ఆయన అధ్యక్ష కాలమంతా కూడా నడిచింది. అయితే నితిన్ నబీన్ వాస్తవానికి యంగర్, మోర్ విజిబుల్, ఎక్కువగా కనపడి ఎక్కువ కార్యక్రమాల్లో కనిపించి అదేవిధంగా ప్రజలను చేరే విషయంలోనూ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విషయంలోనూ అగ్రెసివ్ రోల్ ప్లే చేయాలన్నది ఈ టీమును చూస్తే అర్థమవుతున్నది. కాబట్టి నితిన్ నబీన్ టీం ఏదైతే ఉందో ఈ టీంలో అన్నిటికన్నా ముఖ్యమైనది 2027లో జరిగేటటువంటి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత 2029 ఎలక్షన్స్ ఇది ఉంది. నడ్డా సమయంలో ముందు లోక్సభ ఎలక్షన్స్, ఆ తర్వాత కొన్ని కీ స్టేట్స్లో కన్సాలిడేషన్ ఏదైతే ఉందో అది ఆయన కాలంలో జరిగింది. కాబట్టి ఒక రకంగా చూసినట్టయితే ఇందులో ఎవరు వచ్చారు, ఎవరు దిగారు, రామ్ మాధవ్జీ వచ్చారు, పురంధరేశ్వరి గారికి బాధ్యత వచ్చింది, ఇవన్నీ కూడాను పేపర్లో మనకి లభించేది. కానీ వాస్తవంగా చూసినట్టయితే బీజేపీ కొంత కంటిన్యూటీ, కొంత సీనియారిటీ, కొంత యంగ్ బ్లడ్, ఈ మూడిటి సమతూకపు మిశ్రణతో కొత్త టీంని తయారు చేసింది. దీనిలో దేశవ్యాప్తంగా కూడాను చాలా ఓవర్హాలింగ్ జరిగింది. కేవలం ఇదేదో జాతీయ స్థాయిలోనే జరుగుతుందని కాదు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో అయితే ఏకంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి 6 రీజనల్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ఉత్తరప్రదేశ్లో అధ్యక్ష పదవి కాకుండా 6 ప్రధాన ప్రాంతాలకు 6 ప్రముఖులు ఉంటారు, వాళ్ళని మార్చడం జరిగింది. మొత్తం వైస్ ప్రెసిడెంట్స్ని మార్చారు, జనరల్ సెక్రటరీలని మార్చారు. మొత్తము సంస్థాగతమైనటువంటి ఓవర్హాల్ ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది. ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి రాష్ట్రము కాబట్టి. నితిన్ నబీన్ వచ్చిన తరువాత అవుట్ రీచ్, ఓటర్ కనెక్ట్, పార్టీ యొక్క నెరేటివ్ బిల్డింగ్, వీటి అవసరాలని పార్టీ ఇప్పుడు గుర్తిస్తోంది. ఎందుకంటే ఎన్నికల స్వరూపం మారుతూ వచ్చింది. నిజానికి 2014 ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా, మొట్టమొదటి ఈ దేశంలో జరిగినటువంటి సోషల్ మీడియా ఎన్నికలు. 2019 వచ్చేటప్పటికి వాట్సప్ యొక్క ప్రాధాన్యం పెరిగింది. 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి యూట్యూబ్ ప్రధానమైనటువంటి సోషల్ మీడియా మాధ్యమంగా మారింది. 2029 నాటికి ఇన్స్టాగ్రామ్ ఆ రోల్ని ప్లే చేయబోతోంది. పార్టీని ఆ దిశగా సోషల్ మీడియా పరంగా కానీ, సంస్థాగతంగా పార్టీ కార్యకర్తల యొక్క అవుట్ రీచ్ కానీ, గ్రౌండ్ లెవెల్లో కనెక్ట్ కానీ, పార్టీ యొక్క మెషినరీ మొత్తాన్ని యాక్టివేట్ చేయటం కానీ, ఇవన్నీ చేయించడం కోసము, అదే సమయంలో నెరేటివ్ బిల్డింగ్ చేయటం కోసము ఈ టీముని తీసుకుని రావడం జరిగింది. ఈ టీంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పేర్లను చదివినట్టయితేనే వాళ్ళ అనుభవం మనకు అర్థమవుతుంది. రామ్ మాధవ్ కావచ్చును, లేకపోతే బిప్లబ్ దేబ్ త్రిపుర ముఖ్యమంత్రి కావచ్చును, అదేవిధంగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ కావచ్చును, వీళ్ళందరూ కూడా వసుంధరా రాజే కావచ్చును, అనుభవజ్ఞులైనటువంటి నాయకులు. గత టీంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి ఈ మూడిటి సమానమైన మేళవింపు, సీనియారిటీ, కంటిన్యూటీ, యంగ్ బ్లడ్, దీనిని ఈ టీంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా చూసినట్లయితే ఈ కొత్త కమిటీని కాన్స్టిట్యూట్ చేసిన దానిలో మనకి రానున్నటువంటి 2027, 2029 ఎన్నికలకు కావలసినటువంటి సంసిద్ధత దృష్ట్యా ఈ టీంని ఏర్పాటు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.